ఇండియా న్యూస్ కి స్వాగతం. డిఎస్సి నియామకాలలో అక్రమాలపై విచారణ జరగాలంటూ వైసీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా విజయవాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విజయ టాకీస్ వంతెన మీదుగా ధర్నా చౌక్ వరకు జరిగింది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, తిరువూరు రీఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జనజీవిత తరహా ఉద్యమం వచ్చి యువత మొత్తం రోడ్లెక్కితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తల ఉంచి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా తీసుకున్నారు. అలానే ఈ రాష్ట్రంలో కూడా ఇన్ని రకాల అవకతవకలకు పాల్పడ్డటువంటి నారా లోకేష్ తప్పనిసరిగా నైతిక బాధ్యత వహించి మేము డిమాండ్ చేయకుండానే నువ్వు రాజీనామా చేయాలి. నీ యొక్క నిష్పక్షపతని నువ్వు నిరూపించుకోవాలి. నీదే తప్పు లేదని నిరూపించుకోవాలి. నువ్వు ఆ బాధ్యత నీ మీద ఉంది. కానీ ఇవాటి వరకు కూడా పదవి పట్టుకొని వేలాడుతూ ఉన్నావు. అలానే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి కూడా మరొక డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఈ యొక్క డిఎస్సి పరీక్ష పత్రిక ఏదైతే ఉందో పరీక్షలు మళ్ళీ తిరిగి నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలానే విద్యా దీవెన, వస్తు దీవెన, ఇవాళ విద్యా దీవెన కింద సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఇప్పటికే బాకీ పడ్డారు. మీరు ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఇవాళ కాలేజీల్లో దిక్కుతోతున్న పరిస్థితుల్లో అటు తల్లిదండ్రులు ఫీజులు కట్టక, ఇటు ప్రభుత్వం ఫీజులు చెల్లించక వాళ్ళ చదువులు ఏమైపోతాయోనని అయోమయ పరిస్థితుల్లో ఇవాళ చదువు పూర్తయిన వాళ్ళ సర్టిఫికెట్లు కావాలంటే వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వలేక, అప్పుకి డబ్బులు దొరక్క ఇవాళ అయోమయ పరిస్థితుల్లో ఇవాళ విద్యార్థి లోకం ఉంది. దానికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలానే వసతి దీవెన కింద కూడా సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. ఇవాళ మెస్సుల్లో మంచి ఆహారం, పౌష్టికాహారం కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఇంత అసమర్థ పాలన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన పాత్రదారులు, సూత్రధారులు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించి వాళ్ళని మరి ఈ యొక్క తప్పును సరిచేసుకోమని లోకేష్ వెంటనే రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం.